హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మన ఇంట్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. మన ఇంటి యొక్క మెయిన్ డీబీ అనమాట. ఇది ఎవరి ఇంటికైనా కూడా ప్రాపర్గా వైరింగ్ చేస్తుంటే కనుక ఇలా మెయిన్ డీబీ అయితే పెట్టింటారు అనమాట. డీబీ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇందులో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇన్కమర్ అనమాట. సో ఇది మెయిన్ ఎంసీబీ అంటారు. ఇది వచ్చేసి మనకి 40 amps. సో ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే కనుక ఇక్కడ ఉంది కదా 40 amps అంటారు. సో ఇది 2 pole ఎంసీబీ అంటారు అనమాట. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో లెగ్రాండ్ కంపెనీకి చెందినటువంటి ఎన్సీబీ అండి ఇది. సో మనకి ఈ ఇంటికి వచ్చేసి 40 amps లోడ్ అని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కాబట్టి 40 amps అనేది వీళ్ళు డిసైడ్ చేసి 40 amps యొక్క ఎంసీబీ అనేది వీళ్ళు మెయిన్ ఇన్కమింగ్ పెట్టడం జరిగిందనమాట. సో ఈ 40 amps 100 amps 60 amps అనేది ఎలా డిసైడ్ చేయాలంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి లోడ్ని బట్టి ఈ యొక్క మెయిన్ ఎంసీబీ అనేది డిసైడ్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు అలాంటి వీడియో కావాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఎంసీబీ పెట్టాలి అని మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పవర్ ఫెయిల్యూర్ అయిందండి. మొత్తం ఎక్కడే కానీ మనకున్నటువంటి డీబీలు అన్నీ ఒకసారి చెక్ చేద్దాము పవర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఏంటనేది. సో ప్రజెంట్ అయితే కనుక మనము ఇలా క్లోజ్ చేసి పెట్టుకుందాము. ఇలా ఫ్రెండ్స్ మనము ఒక్కో స్విచ్ ఆన్ చేస్తే కనుక మనకు ఏవి అనేది లైట్ వెలగలేదు, ఫ్యాన్ వెలగలేదు, ఇంకా ఏ ఉన్నా కూడా ఇక సాకెట్ పని చేయలేదు. సో అప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతానికి నేనైతే ప్రజెంట్ ఒక డీబీ ఒక బోర్డులో చెక్ చేస్తున్నాను అనమాట, సప్లై ఉందా లేదా అనేది. సో మన ఇంట్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఒకటే బోర్డు అయితే ఉండదు కదా. సో దానికి ఏం చేస్తామంటే డిఫరెంట్ బోర్డులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక బోర్డులో చెక్ చేయాలన్నమాట. సో ఈ బోర్డులో పవర్ ఉందా లేదా. సో మనకి ఎక్కడే కానీ లైట్ ఆన్ అవ్వలేదు, తర్వాత ఫ్యాన్ తిరగలేదు. సో దీన్ని ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకో బోర్డు చెక్ చేద్దాము. సో ఇక్కడ కూడా చెక్ చేస్తే కనుక మనకి లైట్ ఆన్ అవ్వలేదు. సో ఇది కింద హీటర్ ఆన్లో ఉందన్నమాట, హీటర్ కూడా ఆన్ అవ్వలేదు, ఏది మనకి పని చేయట్లేదు అనమాట. సో ఇది సెకండ్. అండ్ ఇంకోటి అండి, ఇది ఫ్యాన్ అనమాట. ఇది టూ వే స్విచ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఫ్యాన్ అయితే వెలగట్లేదు, లైట్ వెలగట్లేదు, ఏవే కానీ పని చేయట్లేదు అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే కనుక ఫస్ట్ డీబీలో వర్క్ అవ్వట్లేదు, సెకండ్ డీబీలో వర్క్ అవ్వట్లేదు, థర్డ్ డీబీలో వర్క్ అవ్వట్లేదు అంటే కనుక సో మనకి ఇంకా ఏమైనా డీబీస్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఆన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ రావాలి. అంటే మనకి టోటల్గా పవర్ ఫెయిల్యూర్ అయితే ఈ ఇంటికి టోటల్గా ఎక్కడే కానీ పవర్ ఫెయిల్యూర్ అయిందనమాట. సో ఎక్కడే కానీ పవర్ రాలేదు. అప్పుడు మనం ఏం చెక్ చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మనము అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన ఇంటికి ఏమన్నా ఫ్యూజ్ ఉంటే కనుక ఫ్యూజ్ అయితే చెక్ చేసుకోవాలి. కొన్నింటికి ఫ్యూజ్ ఉంటాయన్నమాట, ఫ్యూజ్ చెక్ చేసుకోండి. ఫ్యూజ్ బాగానే ఉంది, ఇంకా ఏం చెక్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డీబీ అని చెప్పాను కదా ప్రీవియస్గా. సో మెయిన్ డీబీ ఓపెన్ చేసి ఒక్కసారి మనం ఇలా చెక్ చేద్దాం. సో ఇవన్నీ మనకు దీని నుంచి డివైడ్ అయ్యి అనమాట. సింగిల్ పోల్ ఎంసీబీ అంటారు. ఇది 20 amps 16 amps, తర్వాత 16 amps. సో ఇవి వచ్చేసి బి టైప్ ఎంసీబీలు అంటారు. మనకి ఎంసీబీలు దాదాపుగా 4 types ఉన్నాయండి. అది తర్వాత వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బి టైప్ ఎంసీబీ అనమాట. 20 amps లెగ్రాండ్ కంపెనీకి చెందినటువంటిది. సో మనకేంటంటే ఇక్కడ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. మనకి ఏమైందయ్యా అంటే కనుక ఇక్కడ మెయిన్ ఎంసీబీ ఏదైతే ఉందో అది మనకి ఆఫ్ అయిపోయింది, ట్రిప్ అయింది. సో ఇది ఆఫ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ సప్లై అనేది మనకి ఆగిపోతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్నటువంటి డీబీలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడే కానీ మనకు సప్లై రావట్లేదు, ఎక్కడే కానీ లైట్ ఆన్ అవ్వలేదు, ఫ్యాన్ తిరగలేదు అంటే కనుక మనకి మెయిన్ ఇన్కమింగ్ అయితే ఏదో ఉందో దాన్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇది మనకి కిందకి వచ్చిందనమాట, ట్రిప్ అయిందనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు పిడుగులో కూడా ఏమవుతుందంటే ఇంకా ఎర్త్ అలాంటిది లీకేజ్ అయ్యి ఏమవుతుందంటే ట్రిప్ అయిపోతుంది అనమాట. ఎక్కడైనా షార్ట్ అయినప్పుడు మెయిన్ లైన్ మీద షార్ట్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇది ట్రిప్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఇంటి
మనకి ఇల్లు ఏదైతే ఉందో మొత్తం మనకి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. కంగారు పడకుండా ఏం చేస్తామంటే కొందరు చాలామంది ఏంటంటే టెక్నీషియన్లు పిలిపిస్తారనమాట. సో మా ఇంట్లో పవర్ రావట్లేదు, ఒకసారి మీరు వచ్చి చెక్ చేయండి అని. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తిరిగి అక్కడ చూసి ఇక్కడ చూసి వాళ్ళకు ఆల్రెడీ ఫస్ట్నే వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు ప్రాబ్లం ఏదని. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం టైం తీసుకొని అది పోయింది ఇది పోయింది అని చెప్పి కొంచెం టైం తీసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకునేవాడు. సో మీరేం చేస్తారంటే కంగారు పడకుండా మొత్తం పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఫస్ట్ అన్ని బోర్డులలో ఒకసారి చెక్ చేయండి, పవర్ ఉందా లేదా, వస్తుందా లేదా అని. అన్ని పాయింట్ కనుక ఇలా మెయిన్ డీబీ ఓపెన్ చేస్తే కనుక ఇలాంటిది మెయిన్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ అయిపోతుంది. సో మీరైతే దీన్ని సింపుల్గా ఇలా ఆన్ చేస్తే కనుక మీకు సప్లై అనేది ఇక్కడ నుంచి పాస్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ డీవీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మొత్తం మన ఇంటికి పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం చేయవలసిన విధానం అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఆన్లోనే ఉంటుంది బట్ ఇక్కడ ఆఫ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆఫ్ అయిపోయి ఉంటాయి అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటంటే కనుక 1 dBకి సప్లై వస్తుంది, 1 dBకి రావట్లేదు, ఇంకో డీబీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో వస్తుంది, హాల్లో రాలేదు, వాష్రూమ్లో రాలేదు, సో మనకి మరి బెడ్రూమ్లో రాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇవన్నీ మెయిన్ ఆన్లోనే ఉంటుంది బట్ ఇక్కడ ట్రిప్ అయిపోయింది అనమాట. ఇలా ట్రిప్ అయిపోయింటే ఏమవుతుందంటే కనుక సో మనకు కంగారు పడకుండా ఫస్ట్ ఎక్కడెక్కడ పవర్ రాలేదో అక్కడ కొన్ని చోట్ల అసలు మొత్తానికి పవర్ ఫెయిల్యూర్ అయిందా లేదా, ఒక చోట వచ్చి ఇంకో చోట రాలేదా, హాల్లో వచ్చి కిచెన్ రాలేదా, లేదా బెడ్రూమ్ రాలేదా, తర్వాత వాష్రూమ్లో రాలేదు అనేది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడెక్కడ ఒక చోట వచ్చి ఇంకో చోట రాలేదు అంటే కనుక ఇలా మనకి ఎంసీబీలు సింగిల్ పోల్ ఎంసీబీలు ట్రిప్ అయిపోయింది అనమాట. సో మీరు కంగారు పడకుండా ఏం చేస్తారంటే ఇలా మెయిన్ డీబీ ఓపెన్ చేసి మనకి మెయిన్ ఇన్కమింగ్ ఆన్లోనే ఉంది, ఇక్కడ మనకి చిన్నవి ఉన్నాయి కదా, సో సపరేట్ డీబీలో ఉన్నట్టు ఎంసీబీలు ట్రిప్ అయిపోయింటాయి అనమాట. దాన్ని ఏం చేస్తారంటే మీరు జస్ట్ సింపుల్గా ఇలా ఆన్ చేస్తే కనుక మీ ఇంటికి ఎక్కడైతే సప్లై రాలేదో అక్కడ మీకు సప్లై అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి సపరేట్ డీబీ అనుకోండి. ఈ డీబీలో ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఇది ఒక్కటి పని చేయట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరేం చేయాలంటే కనుక ఇది ఓపెన్ చేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది మొత్తం రాలేదని ఇందులో ఏది పని చేయలేదు కనుక మెయిన్ డీబీలో చెక్ చేయాలి. అది అన్నమాట ప్రాసెస్. మీరు ఎలా చెక్ చేయాల్సినది ఏంటనేది. సో మనకి అన్ని ఫెయిల్యూర్ అయినాయంటే ప్రాబ్లం అనేది ఇందులో ఉండదు, ఇన్కమింగ్లో ఉంటుంది. అలా కాకుండా ఒకటే ఫెయిల్యూర్ అయింది, 2 ఫెయిల్యూర్ అయినాయి, మిగతావన్నీ వస్తున్నాయంటే కనుక ఇది ఓపెన్ చేసి ఎక్కడైతే కనుక ప్రాబ్లం ఉందో, మన కనెక్షన్ లూజ్ కనెక్షన్ ఉందా లేదా ఎక్కడైనా బ్రేక్ అయిందా వైర్ అనేది చెక్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఈ డీబీలలో అన్ని ప్రాబ్లం అయితే కనుక ఇన్కమింగ్లో చెక్ చేయాలి, 1-2 ఫెయిల్యూర్ అయితే ఇది ఓపెన్ చేసి ఇక్కడే చెక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మన ఇంట్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం చెక్ చేయవలసిన విధానం అయితే ఇది ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు లేటెస్ట్ రూపంలో రావాలి అంటే కనుక కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.